నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఏపీకి మంచి పేరు ఉంది సౌమ్యమైన రాష్ట్రంగా గుర్తింపు కూడా ఉంది కానీ గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అపఖ్యాతను మూటగట్టుకునేలా ఉన్నాయి ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత జరిగిన ఘటనలతో ఏపీ ఉత్తరాది రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది పాపం కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి ఒక డాక్టర్ను ఎలా శిక్షించారో అందరికీ తెలిసిందే తన అక్కను వేధిస్తున్నారని అడిగిన పాపానికి 10వ తరగతి చదువుతున్న బాలుని యాసిడ్ పోసి చంపారు తన కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు ఓ ప్రజాప్రతినిధి ఇలా విపక్షాలు ఆరోపించినట్లు కాదు కానీ చాలా రకాల సాక్ష్యాలు సామాన్య జనాలకు సైతం కనిపిస్తున్నాయి అందుకే జగన్ సర్కార్ ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజాభిమానాన్ని పొందలేకపోయింది పోలింగ్ నాడు పోలింగ్కు ముందు ఎన్ని రకాల విధ్వంసాలు జరగాలో అంతలా జరిగాయి కౌంటింగ్ తర్వాత కూడా ఇది కొనసాగుతాయి అని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి అందుకే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి కోస్తా గోదావరి జిల్లాలో అల్లర్లు జరుగుతాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి అదే సమయంలో పోలింగ్ నాడు వైసీపీ నేతల విధ్వంసకాండకు సంబంధించి వీడియోలు బయటపడుతున్నాయి ఎన్నెన్నో ఘోరాలు వెలుగులోనికి వస్తున్నాయి తాజాగా కేంద్ర హోంశాఖ ఏపీ పోలీస్ శాఖకు ప్రత్యేక లేఖ రాసి సంజయ్ షి అడగడం ఆందోళన కలిగిస్తోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే చంద్రబాబు పవన్తో కలిసి విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు రెడ్ ఫ్లయింగ్ జోన్గా ప్రధాని పర్యటన ఉంటుంది కానీ ర్యాలీ ప్రారంభించడానికి ముందే ఆకాశంలో ఒక డ్రోన్ ఎగిరింది అది ఏపీ పోలీస్ శాఖ పంపిందిగా తేలింది వెంటనే ప్రధాని భద్రతా సిబ్బంది దానిని నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది ఇక మరోవైపు ర్యాలీ కొనసాగుతుండగానే మరో డ్రోన్ ఆకాశంలో తిరగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు అది కూడా ఏపీ పోలీస్ శాఖదేనని తేలింది అందుకే ప్రధాని పర్యటనలో డొల్లతనంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది ఏపీ పోలీస్ శాఖకు నోటీస్ జారీ చేసింది మొత్తానికైతే ఈ వ్యవహారంతో వైసీపీ సర్కార్ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది ఒకవైపు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం మరోవైపు వైసీపీ నేతలు విధ్వంసకాండకు వెలుగులోనికి రావడం వైసీపీ అగ్రనేతలకు మింగుడు పడడం లేదు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి